బోయపాటి సీను డైరెక్షన్లో బాలయ్యని నటసింహంలా చూస్తారు ఫ్యాన్స్. అలాంటిది ఇప్పుడు ఏకంగా బాలయ్యే బోయపాటి మీద కన్నెర్ర చేసే పరిస్థితి వచ్చిందా? అతితో బోయపాటి అనవసరంగా నటసింహంతోనే పెట్టుకున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఆల్రెడీ అఖండ 2 మొదలైంది, షూటింగ్ జరుగుతోంది. ఇలాంటి టైంలో త్రిశూలం మీద బోయపాటి కూర్చుని ఆ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు అంటున్నారు. అసలే అడ్డగోలు ఫ్లాప్లతో అడ్రస్సే గల్లంతయ్యే పరిస్థితి బోయపాటికి వచ్చింది. ఇలాంటి టైంలో పిలిచి ఆఫర్ ఇస్తే అఖండ 2తో అద్భుతాలు చేయడానికి బదులు తానే ఒక అద్భుతం అన్నట్లు బాలయ్యకే బొమ్మ చూపించబోయాడా? నటసింహం సింగిల్ గర్జనతో ఇప్పుడు అఖండ 2 సెట్ గజగజలాడిందా? ఇక మీదట కూడా ఇలానే పరిస్థితులుంటే బోయపాటికి వేటు తప్పదా? అఖండ 2 అదిరిపోయే ఛాన్స్ ఉన్నా ఎందుకు అనవసరపు గొడవ షురు అయ్యేలా ఉంది? హ్యావ్ ఎ లుక్. బోయపాటి సీను వర్సెస్ నరసింహం బాలయ్య. ఈ మాట వినటానికే వింతగా ఉంది. నందమూరి నరసింహంతో టాప్ డైరెక్టర్లే కాదు, ఎవరు పెట్టుకునే సీన్ ఉండదు. అయినా తను డైరెక్టర్స్ హీరో అంటారు కాబట్టి వన్స్ కథకి కమిట్ అయితే సినిమా చేసుకుంటూ పోతాడు. అలాంటప్పుడు బాలయ్య వర్సెస్ బోయపాటి సీను అనే సీనే ఉండదు. కానీ రియాలిటీ మరోలా ఉంది. బోయపాటి సీను సడన్గా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో పెరిగింది. బోయపాటి ఎంత మాస్ డైరెక్టర్ అయినా, బాలయ్యకి సింహ, లెజెండ్, అఖండ లాంటి హిట్లు ఇచ్చినా తనే మరో రాజమౌళి కాదు. రాజమౌళి లాంటి దర్శకుడు కూడా బాలయ్యని ఫేస్ చేసే సాహసం చేయడు. అయినా ఒక హీరోని మరో హీరో డామినేట్ చేయబోయాడంటే అర్థం ఉంటుంది. కానీ బోయపాటి లాంటి దర్శకుడు బాలయ్యని ఫేస్ చేసే పరిస్థితి అంటేనే అర్థం లేకుండా ఉంది. కానీ అలాంటి ఓ సీన్ జరిగిందని తెలుస్తుంది. అఖండ హిట్ తర్వాత అఖండ సీక్వెల్ని షురూ చేశాడు బోయపాటి సీను. కాకపోతే ఇందులో తను చేయించిన ఆయుధమే సిల్లీగా ఉందట. గదకి త్రిశూలం యాడ్ చేయడంతో ఆ ఆయుధం సెన్స్లెస్గా ఉందనేది బాలయ్య అభిప్రాయమని తెలుస్తుంది. పురాణాలు, అందులో పాత్రలు, వాటి ఆహార్యాలు, ఆయుధాల మీద పట్టున్న బాలయ్య సడన్గా బోయపాటి తీసుకొచ్చిన గద ప్లస్ త్రిశూలం లాంటి ఆయుధాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడట. ఆయుధాలు ఇలా ఉండవు కదా అంటే ఇక్కడ ఇలానే ఉంటుందనే యారగెంట్ సమాధానం బోయపాటి చెప్పాడనే ప్రచారం జరుగుతుంది. నిజంగా బాలయ్య లాంటి కటౌట్తో ఇక్కడ ఆయుధాలు ఇలానే ఉంటాయనేంత యారగెన్స్తో బోయపాటి సీను అనగలడా? అంత సీన్ ఉందా? అంతా కావాలని ఎవరో యాంటీ ఫ్యాన్స్ స్ప్రెడ్ చేస్తున్న ప్రచారమే ఇది అన్న డౌట్లకు కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే బోయపాటి బాలయ్య కెరీర్ని ఉద్ధరించలేదు. నిజానికి బోయపాటికి ఫ్లాప్ పడ్డ ప్రతిసారి బాలయ్య ఆదుకున్నాడు. ఆఖరికి వినయ విధేయరామతో ఫ్లాప్ పడగానే అఖండ ఛాన్స్ ఇచ్చాడు. స్కంద ఫ్లాప్తో అడ్రస్సే గల్లంతయ్యే పరిస్థితి వస్తే అఖండ 2 ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి బాలయ్యతో కృతజ్ఞత లేకుండా యాటిట్యూడ్తో బోయపాటి మాట్లాడతాడు అనుకోలేం. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు బాలయ్య వర్సెస్ బోయపాటి ఆన్ అఖండ 2 సెట్స్ అంటూ ప్రచారం జరుగుతోంది.